సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పట్టణంలో ఆలయాల అభివృద్ధి లక్ష్యంగా కార్పొరేటర్ బూర్గడ్డ పుష్ప నాగేష్ కుర్మ చేపట్టిన మరో అభివృద్ధి కార్యక్రమం ప్రారంభమైంది. రామచంద్రాపురం మందుముల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం మల్లన్నగుడి పరిసరాల్లో గత ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్న సీసీ రోడ్డు సమస్యకు పరిష్కారం లభించింది. కార్పొరేటర్ బోర్గడ్డ పుష్ప నాగేష్ తన సొంత నిధుల నుంచి సుమారు 10 లక్షల రూపాయల వ్యయంతో ఆలయం చుట్టుపక్కల సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఈ రోజు ప్రారంభించారు. ఆలయ పరిసరాల్లో సరైన రోడ్డు లేకపోవడంతో ప్రతి సంవత్సరం జాతర సమయంలో భక్తులు మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ రాళ్ల రోడ్డుపై పడిపోతున్న పరిస్థితి ఉండేది. ఈ సమస్యను గుర్తించిన కార్పొరేటర్ స్వయంగా ముందుకొచ్చి శాశ్వత పరిష్కారం దిశగా పనులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో కుర్మ సంఘం అధ్యక్షుడు తొంట నరసింహ, స్థానిక కుర్మ సంఘం నాయకులు, సంఘ పెద్దలు, కులస్తులు పాల్గొని కొబ్బరికాయ కొట్టి పనులకు శ్రీకారం చుట్టారు. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న సమస్య పరిష్కారం అవుతుండటంతో స్థానిక కుర్మ సంఘం సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తూ కార్పొరేట్ను ఘనంగా సన్మానించారు. కొంచెమే చాలు 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 చిన్న మొత్తం దక్షిణార్థి ఈరోజు మన మల్లన్నగుడి ఆవరణలో కార్పొరేటర్ పుష్ప నాగేష్ గారి ఆధ్వర్యంలో సీసీ రోడ్డు పని సుమారు 10 లక్షల వ్యయంతో మనకు సీసీ రోడ్డు పని జరిపించడం జరుగుతుంది. సొంత నిధులతో వేపేయడం జరుగుతున్నది. వారికి మా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇలాగే మా కుల బాంధవులందరికీ మీకు సపోర్ట్గా ఎల్లవేళ ఉంటారని చేస్తున్నాం. మల్లికార్జున స్వామి చరిత్ర ఉంది. గత 50 సంవత్సరాల క్రితం బంధుముల విలేజ్లో ఉండే. దాని తర్వాత ఈ యొక్క మల్లికార్జున స్వామిని అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ప్రతి ఏటా ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఎందుకంటే మహిళలకు ఇబ్బంది అవుతుందని గ్రహించి కార్పొరేటర్ గారి సొంత నిధులతోటి సుమారుగా 10 లక్షల పైనతోటి వాళ్ళు గెలవడం జరిగింది. ఇక్కడ గెలిచినాక వాళ్ళు కార్పొరేటర్ గెలిచినాక సొంత నిధులు 10 లక్షల రూపాయలతోటి ఈ యొక్క మహిళలకు ఇబ్బంది కాకుండా, ఇక్కడ ఏం ఇబ్బంది కాకుండా వాళ్ళకు సీసీ రోడ్ వేయించడం జరుగుతుంది. వారికి మా ధన్యవాదాలు మా కులం తరపు నుండి. మరి ముందు కూడా మా కులం అందరము మీ వెంట ఉంటామని మేము హామీస్తున్నాము. నా కుల బాంధవులకు అందరికీ శనార్థి. మరి మొన్ననే సోమన జాతర రోజు కొంతమంది మహిళలు ఈరోజు సోమన్న గుడికాడ సీసీ వేసినాం. మన గుడికాడ ఎంత ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే మహిళలు నడవాలంటే కాళ్ళకు గుచ్చుకొని ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. గుడి చుట్టూ తిరగాలన్నా, గుడి దగ్గర కూర్చోవాలన్నా మరి దుమ్ము, మరి సన్న కంకర అవి కుచ్చుకపోయి మాకు చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి మొన్న సోమన్న జాతర రోజు కూడా మహిళలు అడగడం జరిగింది. మరి కమిటీ సభ్యులు అందరూ వచ్చి కూడా మరి మన దగ్గర కూడా సీసీ రోడ్ వేసుకుందాం. మన గుడిని పెట్టి 51 సంవత్సరం అవుతుంది. 51 సంవత్సరం నుంచి కూడా గుడి కట్టుకున్నాం, కానీ గుడి చుట్టూ ఏం చేయలేకపోయినాం. మరి సీసీ రోడ్ వేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో కమిటీ సభ్యులు అందరూ వచ్చి అడగడం జరిగింది. మరి నేను గెలవంగానే కూడా చుట్టుముట్టు కాంపౌండ్ వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. అప్పుడే సెటల్లకు కూడా కొబ్బరికాయ కొట్టినాం. కొంచెం 2-3 సెటల్ వేసుకుంటే పంతులకు కానీ గుడికి ఆదాయం వస్తుంది, ఎవరి మీద ఆధారపడకుండా ఉంటుందన్న ఉద్దేశంతో కూడా కాంపౌండ్ వాళ్ళకు కొబ్బరికాయ కొట్టిన రోజే సెటల్లకు కూడా కొబ్బరికాయ కొట్టడం జరిగింది. అది కాలేకపోయింది. మరి కమిటీ సభ్యులు అడిగినప్పుడు కంపల్సరీ వేస్తానని అలా హామీ ఇచ్చి జాతర కల్లా వేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి జిఎస్ఎంసీ నిధులు గుళ్ళ దగ్గర పెట్టడానికి రాదు కాబట్టి నా సొంత నిధులతోటి ఎంత ఖర్చు అయినా సరే మీకు వేసిస్తానని మాట ఇచ్చినాం. మాట తప్పని మన మీద తప్పని దాన్ని మరి మీరు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం నిలబెట్టుకోవాలన్న ఉద్దేశంతో మరి నా సొంత నిధులతో కూడా ఈరోజు మరి గుడి చుట్టుముట్టు కూడా సీసీ రోడ్ వేయడం జరుగుతూ ఉన్నది. మరి మన కుల బాంధవులందరూ కూడా ఎలాంటి ఇది లేకుండా
మనం ముందుకు ఎదగాలని అంటే మనం అందరం ఒక్క పట్టు మీద ఉండాలి. వేరే కులాలలో చూడు, ఒక్కరికి ఏమన్నా అయిందంటే కులమంతా నిలబడేసేసి దాన్ని సాల్వ్ చేస్తారు. కాబట్టి మనం కూడా అందరం ఐకమత్యంగా ఉండేసేసి మన ఊరుని బాగా చేసుకోవాలి, మన గుడి గోపురాలు బాగా చేసుకోవాలి, మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండాలి. ఏ సమస్య వచ్చినా మనం అందరం మన సమస్య అనేది ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి కూడా నా కుల బాంధవులను కోరుతా ఉన్నాను. ఎవరు పని చేస్తారు, ఎవరు పని చేయరు, పని చేయని వాళ్ళు ఎవరు, పని చేసే వాళ్ళు ఎవరు అనేది మన కులంలో కూడా ఆదర్శం తీసుకొని ఎవరు చేస్తారన్న ఆలోచన చేసుకొని ఇంకా ముందుకు ఎదుగుదామని చెప్పేసి కూడా నా కుల బాంధవులకు శనార్థి తెలియజేస్తూ, మరి మీరు నా మీద నమ్మకాన్ని ఉమ్మ చేయకుండా ఈ 5 సంవత్సరాలు ఏ విధంగా పనిచేస్తుందో మీకు తెలుసు. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, సీసీ రోడ్లు కానీ, చెత్తలు వస్తున్నా కానీ, మరి లైట్లు కానీ, ఎలక్ట్రికల్ కానీ, ప్రతి ఒక్క పని కూడా మన రామచంద్రపురం శ్రీనివాసనగర్ కాలనీలో ఏ పని లేకుండా చేయడం జరిగింది. ఇంకేమైనా చిన్న చిన్న పనులు ఉండొచ్చు. ఆ చిన్న చిన్న పనులకు కూడా నిన్ననే 3,50,00,000 కూడా శాంక్షన్ పెట్టడం, అది కూడా అతి తొందరగా కూడా శాంక్షన్ అయ్యి మన దగ్గరకు వస్తుంది. ఏ పని లేకుండా చేసే విధంగా చేసినాం. కాబట్టి ఇంకేమన్నా పనులుంటే కూడా నా ఒక ఫోన్ ద్వారా తెలియజేయండి. మరి ఎంబడే నేను మీకు పని నుంచి ఆ పని చేస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బోనాల పండుగ రాని, వినాయక